కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు భారీ షాక్ తగిలింది. పార్టీ ఫండ్ కోసం ఆమె దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరింపులకు గురిచేసి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల పేరిట బీజేపీ పార్టీ అధికారిక అకౌంట్లకు బదిలీ చేశారని అభియోగాలు వెల్లువెత్తాయి. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్ సంస్థకు చెందిన ఆదర్శ్ అయ్యర్ ఆరోపణలు ముమ్మాటికి నిజమంటూ గతంలో ఆయన తిలక్ నగర్ ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మలా సీతారామన్ పై వెంటనే కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆదర్శ్ అయ్యర్ నిర్మలపై కేసు నమోదు చేయాలని కోరగా వారు పట్టించుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అయితే కోర్టు వేసిన మొట్టికాయలతోనైనా పోలీసులు నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేస్తారా లేక చూసి చూడనట్టుగా వదిలేస్తారో వేచి చూడాల్సిందే మరి.